ISKCON is also in over 100 languages all over India. So I personally welcome. చెప్పారు నువ్వు మాట్లాడడానికి పాండిత్యం మాట్లాడుతున్నావు కానీ నువ్వు మొదటిగా వాళ్ళు ఇదివరకు నుంచి కూడా మన కిందల్లో వేదాలు రామాయణము భాగవతము భగవద్గీత సహస్రనామం లాంటి స్తోత్రాలు పెద్దలు ఎప్పుడైతే ఈ సృష్టిని చేశారో ఈ సృష్టి చేయడంతో పాటు మనకొక దిక్సూచికని ఒక ఆ మార్గనిర్దేశం చేసే ఒక కర పుస్తకాన్ని కూడా ఇచ్చారు జీవితాన్ని ఏ విధంగా ఇక్కడ గడపాలి అని. And the manual that the Lord left. ఈరోజు చాలా మంది పూజ చేయడం అలవాటు ఉంటుంది. హారతి ఇవ్వడం ఎంతమంది తెలుసు? అంటే మంగళాశాసన పరైహి మదాచార్య పురోగమైహి సర్వైశ్చ పూర్వైరాచార్యైహి. Chairman of ISKCON worldwide. మన పూర్వులందరూ కూడా పుస్తకాలని ప్రాణం లేని వస్తువులుగా ఎప్పుడు భావించలేదు. ఆ పుస్తకాన్ని కూడా మనం ప్రార్థన చేస్తే అందులో ఉండే రహస్యాలని తత్వార్థాలని మన కర్తవ్యాన్ని కూడా అవి అందిస్తాయి. మహానుభావులు రామానుజుల వారు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని శ్రీ భాష్యం అని అంటారు. దాని గురించి ప్రార్థన చేస్తూ తద్భాష్యం సజ భాష్యకృత్ సజ హరి సమ్యక్ ప్రసీదంతు నః అని ప్రార్థన చేస్తారు. అంటే ఆ గ్రంథము మమ్మల్ని దయచూడుగాక, గ్రంథాన్ని రచించిన మహనీయులు మమ్మల్ని దయచూడుగాక, గ్రంథంలో ఉండేటటువంటి తత్వమైనటువంటి ఆ శ్రీహరి కూడా మమ్మల్ని దయచూడుగాక. అంటే ప్రశ్న వేశారు, శ్రీహరిని దయ చూపించు అంటే అర్థం ఉందా? గ్రంథ రచన చేసినటువంటి మహనీయులైన రామానుజులని దయ చూడు అంటే అర్థం ఉంది చేస్తుంది మనకి అని. అంటే దానికి సమాధానం చెప్పారు మన వాళ్ళు. ఆ గ్రంథంలో ఉండే ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. చాలా మంది చేతులకు కానీ మెడలో కానీ లోలాకు కానీ తాయెత్తులు కట్టుకుంటూ ఉంటారు. ఎక్కడైనా చూశారన్నారు? ఎంతమంది చూశారు తాయెత్తులు కట్టుకోవడం? ఏమిటి తాయెత్తు అంటే? ఎవడో ఆయన ఓ చిన్న రాగి రేకు మీదో లేదా ఓ చిన్న తోలు ముక్క మీదో లేదా మరొక చిన్న కాగితం మీదో తనకి తెలిసినటువంటి హ్రాం హ్రీం హ్రూం అట్లాంటివి అక్షరాలు కొన్ని రాసి దాన్ని మీకు ఇస్తే దాన్ని మీరు మెడలోనో చేతికో కట్టుకుని దాని ప్రభావం చేత ఎదురైనటువంటి క్లిష్ట దశని కష్టాలని దాటుకుంటూ బయటకు వస్తున్నాము అని ధైర్యపడుతున్నారు కదా. యంత్రం అంటే అదే కదా, మనకి కట్టేది అదే కదా. కొన్ని అక్షరాలు రాసి దాన్ని కట్టుకుంటేనే అంత శక్తి దాంట్లో ఉంటే సాక్షాత్తు బ్రహ్మసూత్రాలని రచించినటువంటి వేదవ్యాసుడు లాంటి మహనీయుడు అందించిన అక్షరామ్నాయమే అది. అదంతా ఒక చోట ఒక గ్రంథంగా ఉంటే దానికి ఉండేటటువంటి పవర్ ఎంత, అది మన చేతిలో పట్టుకుంటే ఎంత శక్తిని మనకి ఇస్తుంది. అందుకే ఆ గ్రంథాన్ని కూడా మేము మొక్కుతాము. ఇదివరకు రోజుల్లో మన ఇళ్లలో దేవుణ్ణి పెట్టుకునే పూజా మందిరానికి పక్కన
మరొక గూడు పెట్టి అందులో మన పెద్దలు ఇచ్చినటువంటి మన సంప్రదాయ గ్రంథాలన్నీ జాగ్రత్తగా పెట్టి రోజు దానికి కూడా ఆ గ్రంథ సముదాయానికి కూడా నైవేద్యం పెట్టేవారు, గ్రంథ సముదాయానికి కూడా హారతి ఇచ్చేవారు. ఆ గ్రంథాలు మనల్ని కరుణిస్తాయి అని భావించారు. He says, Raja Vidya Raja Guyam, that this Bhagavad Gita is the king of knowledge and it is the answer to all questions. That supreme knowledge which will answer any question that is worth answering. అయితే ఆ అత్యున్నత జ్ఞానం అనేది మనకున్న ఏ ప్రశ్నకైనా అది సమాధానాన్ని ఇస్తుంది. It is the most pure and it is a direct understanding of real dharma, of real spirituality. And that may sound like a lot of responsibility, something very difficult to achieve. But susukam artam abhyayam. No, it is very pleasurable. It will bring you the highest happiness, and that happiness will endure forever. Krishna says later in the Bhagavad Gita that idam jnanam pasvityam masaparnyam agataha. That if you understand, if you take shelter of this transcendental knowledge, because we are all, every living entity, every Jivatma is a part and parcel of Krishna. 5,000 years ago, the Bhagavad Gita appeared from the lotus lips of Krishna. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.